కరీంనగర్ మేయర్ సునీల్ రావు మరికొద్ది సేపటి లోపల బీజేపీ గూటికి చేరున్నారు. ఇదే విషయంపై స్పందించడానికి మనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. సార్, మీరు సునీల్ రావు గారు మేయర్ అయ్యేటువంటి సమయం లోపల వ్యతిరేకించారు, అటువంటి వ్యక్తుల కూడా ఇవ్వద్దు అని చెప్పి సూచించారు. అయినా పార్టీ నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉన్నారు. ఇలా అటువంటి మేయర్ ఇంకొక 4 రోజుల లోపల పదవీ కాలం అయిపోతుందనగా బీజేపీకి పోతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారండి? ఇది ఇప్పుడు కాదు, ఈయన బుద్ధి మా అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాల చూడంగా ఈయన బుద్ధి కరీంనగర్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఏ పార్టీ అధికారం ఉంటో ఆ పార్టీ చొర్రడం, దొడ్డిదాన వినయంగా ఉండడం, అధికారం అనుభవించడం, ఆర్థికంగా బలపడడం, దాని తర్వాత అధికారం పోగానే అక్కడి నుంచి ఎగిరిపోవడం, మళ్ళీ వేరే అధికార పార్టీలకు వినయంగా దొడ్డిదాన్ని చొర్రి మళ్ళీ అక్కడ అనుభవించడం, అది అనుభవించి ఆర్థికంగా అనుభవించి మళ్ళీ వేరే పార్టీకి అధికారం ఇక్కడ ఎగిరిపోవడం. ఇది కానీ చూస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ డోర్ తీస్తడం, పొన్నం ప్రభాకర్ వినయంగా ఉంటాడు, చంద్రబాబు వినయంగా ఉంటాడు, ఎంఎస్ఆర్ అంటాడు. అది పోగానే డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంగా అటాచిండు. 10 సంవత్సరాలు దోసుకున్నాడు. ఇది కాగానే ఇప్పుడు అధికారం లేదుగా, మా పార్టీ ఎందుకుంటాడు వెళ్ళిపోయిండు. అధికార పార్టీ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టా రానియది అవినీతి చేసి బీజేపీకి పోయిండు. ఆ బీజేపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కేసులు తగ్గిట్ట ఇసుక పెద్దకు పెట్టుకున్నాడు ఈరోజు. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం పోయిందనుకో మళ్ళీ వేరే పార్టీకి పోతాడు, కమ్యూనిస్ట్ ఉంటే కమ్యూనిస్ట్కి పోతాడు. ఇది ఆయన యొక్క దుర్బుద్ధి, స్వార్థం. కాబట్టి ఈయన స్వార్థంతో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను పోతున్నాను. శభాష్, పో నీ రాజకీయ భవిష్యత్తు కోసం. కానీ ఈరోజు పార్టీ మీద ఆరోపణలు చేస్తా, గంగులకు ఆరోపణలు చేస్తా, గంగులు అవినీతి అంటే నీకు పీక్కు, ఏం పీక్కుతో పీక్కు, నీకు ఏం దమ్ముందో చెప్పి పీక్కో, ఏం చేస్తావు చేసుకో. ఉన్నాగా ఇక్కడనే కరీంనగర్, నీ లెక్క రాత్రి పారిపోలే కదా, ఇక్కడే ఉన్నాం. ఏం ఆరోపణలు చేస్తావు చెయ్యి, నీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ హోమ్ మినిస్టరే కదా, ఆయన దగ్గర ఉంటాయి కదా సిబిఐ ఈడీలు కదా. ఎక్కడెక్కడ ఆరోపణలు తీసి బయటకుది, నాతో పాటు నీ తోడ పెట్టు. గతం లోపల ఇక్కడ విజిలెన్స్ అధికారులు కూడా రావడం జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. మరి అంటే అటువంటి ఆరోపణలు తప్పించుకోవడానికి ఇలా బీజేపీకి వెళ్తున్నారంటారు. కేసులు తప్పించుకోవాలి కదా, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, చుట్టుముడుతున్నాయి కదా, చుట్టుముట్టినాయి కదా. మరి ఎట్లా తప్పించుకోవాలి? మా పార్టీ అధికారం లేదు, మేము కాపాడలేము. కాబట్టి కాపాడే పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ వినయంగా పోతాడు, ఆ పార్టీని నాశనం చేస్తాడు, అక్కడ క్యాడర్ నాశనం చేస్తాడు. మళ్ళీ పార్టీ పోగానే నేను కూడా బండి సంజయ్కి సూచన ఇస్తున్నా, నువ్వు మంచి నాయకుడు ఉన్నావు కదా, ఈ అవినీతి పని తీసుకున్నావు, నీ పార్టీ ఇప్పుడు నిన్ను నాశనం చేస్తాడు, నీ డెఫినెట్గా నీకు మచ్చ తీసుకొస్తాడు. కాబట్టి ఇలాంటి ఆరోపణ చేసే ముందు చేస్తే అంతకు స్ట్రాంగ్గా మేము ఇస్తాం. మేము గాజు పెట్టుకుని ఇక్కడ లేవు. పార్టీ ఇటువంటి వ్యక్తులను చాలామంది తయారు చేసింది, మేయర్లను చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, వెళ్ళిపోయారు. కానీ పార్టీ ఇంకా స్ట్రాంగ్ ఉన్నది కదా. ఇలాంటి వ్యక్తులు మేయర్గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ తరపునే చేశారు, నాకు వ్యక్తిగతంగా అతని పైన ఎలాంటి ఏం లేదని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న మా గంగుల మంచోడు అన్నావు, ఇంకోటి రోజు ఏమైంది? ఆయనతో కలిసి చేస్తున్నా నువ్వు అంటే 10 మంది వస్తాడగా 10 మంది ఎవరు రాకపోతే నీకు ఫ్రస్ట్రేషనా? ఇప్పటికైనా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చేసుకొని ఇంకా స్ట్రాంగ్ అవుట్ అయితే డెఫినెట్గా నీ పని ఉంటావు, వేరే పని ఏం పెట్టుకోమేము. ఇక అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అతని యొక్క అవినీతి ఆరోపణలు అన్ని బయటకు తీస్తారా? 100%. నువ్వు ఒక్కటి నోరు తెస్తే మేము 10 ఇస్తాం. ఎక్కడ ఇచ్చిపెడతాం ఏంది? డెఫినెట్గా అన్నిటి కూడా మేము కంప్లీట్ ఇస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? ఏం వ్యాపారం చేస్తావు నువ్వు? నీ వ్యాపారం ఏంది? వేర్ ఇస్ యువర్ ఐటీ? ఏం ఐటీతో కట్టినావు? మాకు తెలియదా? మాకు రూల్స్ తెలియదా? కాబట్టి నీ సందులో నువ్వు పో, మంచిది, నా రాజకీయ భవిష్యత్తు నువ్వు పో. కానీ ఈ ఆరోపణలు చేస్తా, రివర్ ఫండ్ చేస్తా అంటే ఏం పిక్కోమని చెప్తాను రా. ఓకే, ఇది ముఖ్యంగా అయితే తన యొక్క స్వార్థ రాజకీయాల కోసమే ఇటు మేయర్ సునీల్ రావు పార్టీ మారుతున్నారు. అతడు బీఆర్ఎస్ను వీడి బీజేపీకి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ బీఆర్ఎస్ పైన మాత్రం ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల సహించం. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మేము కూడా ఇటు అతని యొక్క అవినీతి ఆరోపణలపైన ఖచ్చితంగా నీకు మొత్తం చిట్టా బయటకు పెడతామని చెప్పి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.